గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 46 లక్షల రూపాయలు విలువ గల 46 కళ్యాణ లక్ష్మి చెక్కులను 34,58,500 రూపాయల విలువ గల 117 సీఎంఆర్ఎఫ్ చెక్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 46 మంది కుటుంబాలకు 46 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించినటువంటి చెక్కులు సుమారు 93 117 మందికి 81 లక్షలు పై చెలుకు ఈరోజు మొత్తం 46 లక్షలేమో కళ్యాణ లక్ష్మి, 34 లక్షలేమో సీఎంఆర్, అంటే సుమారు 81 లక్షలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ద్వారా అటు కళ్యాణ లక్ష్మి సంబంధించిన లబ్ధిదారులు కానీ, ముఖ్యమంత్రి యొక్క సహాయ నిధి లబ్ధిదారులు కానీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ అన్న గారు, వైస్ చైర్మన్ గారు, మా పాత్రికేయ మిత్రులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, వివిధ గ్రామాలకు వచ్చినటువంటి మా చెల్లెలు, మా అక్కలు, మా తల్లులు, మా అన్నలందరూ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ, మీ లక్ష్మణ్ కుమార్గా మీ అందరి దయతో శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా ఈరోజు మీ ముందు నిలబడి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ పేదవాళ్లకు, అదేవిధంగా సన్న బియ్యాన్ని ప్రతి కుటుంబానికి సన్న బియ్యాన్ని రేషన్ కార్డు ద్వారా ఇవ్వడం కానీ, పేదవాళ్ళకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు ఈ మండలం లోపల ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మొదటి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు గ్రామాల్లో కూడా గొల్లపల్లి మండలం ఇవ్వడం జరిగింది. ఇంకెవరైతే కొత్త వారు ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు పెట్టుకున్న లొత్తునూరు కానీ, ఇస్రాయిల్పేట కానీ కొన్ని గ్రామాలకు ఇందిరమ్మ ఇల్లు తక్కువ వచ్చినాయని చెప్పి ఆ మా మిత్రులు చెప్తున్నారు. మీ ఎంపీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పేది ఏంటంటే, ఎవరైతే నాన్ షార్టెడ్ ఉన్నాయో నాన్ షార్టెడ్ మొత్తం లిస్ట్ మొత్తం తయారు చేసి కలెక్టర్ గారికి ఇచ్చిన కాపీ పెట్టి చెప్పండి. ఆ నాన్ షార్టెడ్ ఇళ్ళ ప్లేస్ లోపల ఎవరైతే కొత్తగా దరఖాస్తు పెట్టి అర్హత ఉండి మాకు ఇల్లు కట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నాం, మీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటామని చెప్తే వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు తక్షణమే శాంక్షన్ చేసే విధంగా నేను రాష్ట్ర హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు ఇప్పిస్తానని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటున్నా. ఎవరు కూడా మా గ్రామాల ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాం, దయచేసి మీరు ఎంతో నమ్మకంతో ప్రజాపాలన ఇందమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించారు. అటు ముఖ్యమంత్రి గారు కానీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చల్లగా చూశారు. ప్రభుత్వ పరంగా వచ్చే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో పట్ల కానీ 200 కరెంటు ఉచితంగా మాఫీ చేసే కార్యక్రమం కానీ, ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు పేద వర్గ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మొదటి ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లు కూడా జరిగింది. రెండో ఫేజ్ లోపల ఎవరైతే అర్హత ఉండి కూడా కట్టుకుంటానికి సిద్ధంగా ఉంటే వారు కూడా రెండో ఫేజ్లో కూడా ఇవ్వడానికి అధికారులంతా కూడా మీకు సహకరిస్తారు అని చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి మా సోదరికి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు సన్న బియ్యానికి విషయానికి వస్తే మనం ఎవరు కూడా ఊహించాం మన సన్న బియ్యం